పెద్ద సినిమాల్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఐపీఎల్లో ఉంటే ఏంది పరిస్థితి? నాకు తెలిసి ఆక్షన్లో 100 కోట్లకు ఈజీగా పోతాడు. అండ్ దీంట్లో ఎల్ఎస్జీ ముందుంటది. బొంగులో రిషబ్ పంత్నే 27 కోట్లు పెట్టి కొనింది. పెద్దిని కొన్నాడా? ఆ లాస్ట్ షాట్ చూడండి. బాలేసే లోపు బ్యాట్ ని కింద కొట్టి మరీ షాట్ ఆడాడంటే అతని టైమింగ్ ని అర్థం చేసుకోవాలి. బొచ్చులోది స్టార్ కు కూడా పనికిరాడు. మలింగా బ్రిట్లీ దిగి రావాల్సిందే. ఓకే గ్లిమ్స్ అయితే నాకు బాగా నచ్చిందబ్బా. రంగస్థలం, చిట్టిబాబు, రామ్ లక్ష్మి వీళ్ళందరూ గుర్తొచ్చారు. కానీ కొంతమంది హేటర్స్ కి దసరా గుర్తొచ్చిందంట. అలా అయితే దసరా కంటే ముందు రంగస్థలమే వచ్చింది. అండ్ రంగస్థలం కంటే ముందు లగాన్ ఎప్పుడో వచ్చింది. ఇవి కూడా గుర్తు రావాలి కదా. అది గుర్తు రాలేదంటే వీళ్ళకి బ్రెయిన్ లేదని అర్థం. సో బ్రెయిన్లెస్ పీపుల్తో ఆర్గ్యుమెంట్ నేను చేయను. నార్మల్ గా చాలా సార్లు అనుకున్నా రంగస్థలం ఇప్పుడు వచ్చింటే బాగుండేది కదా అని. ఒకవేళ రిలీజ్ అయినా పాన్ ఇండియా లెవెల్లో చేస్తే బాగుండేది అని కూడా అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ బాధ ఏం లేదబ్బా. చిట్టిబాబు వాళ్ళన్నా పెద్ద వచ్చాడు కాబట్టి. సర్లే కానీ యాక్చువల్ గా ఫ్యాన్స్ రామ్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి సినిమానే అబ్బా. ఎందుకంటే రంగస్థలం చూసిన తర్వాత మనోడు యాక్టింగ్ ఏ లెవెల్లో చేయగలడనేది ఫ్యాన్స్ కి క్లియర్ గా అర్థమైంది. అండ్ నాకు కూడా అదే అనిపించింది. సో ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఎందుకో కొంచెం తక్కువనే అనిపించింది అబ్బా. అండ్ మళ్ళీ త్రిబుల్ ఓకే కంప్లీట్ డామినేషన్ మనోడిదే. మళ్ళీ ఇప్పుడు పెద్దితో ఇండియా మొత్తానికి గట్టి ఆన్సర్ అయిపోతున్నాడు. అసలు ఆ స్లాంగ్ గెటప్ అయితే మనోడి పర్సనాలిటీకి కరెక్ట్ గా సెట్ అయ్యాయి. అండ్ ఆ హెయిర్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఏ హీరోకి కూడా ఇంత మంచి హెయిర్ స్టైల్ అయితే లేదబ్బా. అంటే మనోడి హెయిర్ థిక్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. 100% చెప్తున్నా కదా. ఇలాంటి హెయిర్ స్టైల్ టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఎవరికి లేదు. ఒకవేళ ఉన్నా కానీ తనలాగా మెయింటైన్ చేయడం అండ్ తనకి సెట్ అయినంత వేరే వాళ్ళకి సెట్ కాదు. రామ్ చరణ్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అసలు కంప్లీట్ ఒక బీస్ట్ లాగా ఉన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్రేజీ కాంబినేషన్ విలేజ్ ప్లస్ క్రికెట్ అనేది. అండ్ చాలా మంది దసరా అంటున్నారు కానీ ఏ రకంగా దసరా అనిపిస్తుందో అర్థం కాలే. అంటే ఒక ఊరమాసోడు బ్యాట్ పట్టుకుంటే దసరా అయిపోతుందా? చెప్పాలంటే దసరాలో క్రికెట్ మ్యాటరే కాదు, కానీ పెద్దలో క్రికెటే కదా మెయిన్. సో కంపేర్ చేయకండి దసరాతో. యాక్చువల్గా మనోడు చెప్పిన డైలాగ్ ప్రకారం అయితే ఏదో మోటివ్తో ఉన్నాడు అనిపిస్తుంది. అంటే జస్ట్ ఊరిని గెలిపించడమే కాకుండా తను కూడా గెలవాలి అని కసితో ఉన్నాడు. మోస్ట్లీ నేనేమనుకుంటున్నానంటే పెద్ద ఒక సెల్ఫిష్ క్యారెక్టర్. ఇలాగే ఉండాలి. చూసే ఆడియన్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా. ప్రతిసారి ఊరు జనం అంటే అవ్వదు. కొంచెం కొత్తగా పవర్ఫుల్ గానే ఉండాలి. ఇదండి మ్యాటర్. బాక్స్ ఆఫీస్ మొగుడైతే మళ్ళీ వచ్చేస్తున్నాడు. డోంట్ వరీ. అండ్ మీరు గమనిస్తే మాక్సిమం ట్రోల్స్ కూడా ఆగిపోయాయి. అండ్ అందరు హేటర్స్ నోరు మూసుకొని కూర్చున్నారు. అన్ని ట్రోల్స్ కి ఒక్క ఫోటోతో ఆన్సర్ ఇచ్చాడు. ఇది ఆర్సీ రేంజ్. ఓకేనా? డన్. సరే కానీ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఉంటా మరి. టాటా బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే. టేక్ కేర్.